ఇతిహాసం పురాతనం. కార్తీక మాసం 3వ రోజు 3వ అధ్యాయంగా వశిష్ఠ మహర్షి గారు చెబుతుండగా జనక మహారాజు గారు వింటున్నారు. తత్వనిష్ఠుడు అనేటువంటి ఒక అతను ఉన్నాడయ్యా. అతను 4 వేదములు చదువుకున్నటువంటి పండితుడు. ఎప్పుడూ యాత్రలు చేస్తూ ఉండేవాడు. అందుకనే చూడండి, పూర్వకాలంలో దేశ సంచారం చెయ్యాలి అనేవారు. 20 విద్య 30 లక్ష్మి అంటారు. 20 సంవత్సరాలు చదివిందే చదవండి, 20 దాటితే మనం చదవలేం. ఆ విధంగానే 30 సంవత్సరాలు సంపాదించిందే సంపాదన. 30 సంవత్సరాలు దాటిందనుకోండి, ఈఎంఐలు కట్టుకోవటం, భార్య పిల్లలు సంతానం డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. మన పూర్వీకులు ప్రతిదీ ఒక సన్నివేశం, ఒక సూత్రం చెప్పేవారు. ఎప్పుడూ కూడా మానవుడు, బ్రాహ్మణుడు లేకపోతే పురుషుడు అన్నవాడు ఇంట్లో ఉండకూడదు, ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. అలా తిరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకనే ఈ కాలంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది. పెద్ద పెద్ద పట్టణాలలో, నగరాలలో ఉండలేకపోతున్నారు. 30 రోజుల్లో కనీసం ఒక 2 రోజులైనా సరే ఆ అరుణాచలము, అన్నవరము, ఎక్కడో తిరుపతో వెళ్ళాలి. అక్కడ దేవతా సంబంధమైనటువంటి చరిత్రను తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఓషధులు, పర్వతాలు ఎక్కుతాం కదా, ట్రెక్కింగ్ అంటాం కదా, నడుచుకుంటూ నడక ద్వారాగా వెళ్తే అక్కడ ఉన్నటువంటి పైనుంచి సెలయేర్లు పడుతూ ఉంటాయి. అనేక రకాల ఓషధుల ఆకుల మీదుగా పడుతూ ఉంటాయి. అవి మనం తీర్థంగా స్వీకరించినా సరే శరీరం దృఢంగా ఉంటుంది. కాబట్టి నెలలో, సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన మాసాలలో నదీ స్నానం చేయటం చాలా విశేషమైంది.